అందరికీ నమస్కారం అండి. మీడియాకి వచ్చిన గెస్ట్స్కి అండ్ పబ్లిక్కి అండ్ సుమ గారికి నమస్కారం. జనరల్గా కొంచెం నర్వస్గా ఉంటుందండి ఎప్పుడైనా వచ్చి ఇలా మాట్లాడాలంటే, కానీ సుమ గారిని చూసినప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది, ఏదో ఇంట్లో ఫంక్షన్కి వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఈరోజు ఆవిడ నన్ను హర్ట్ చేశారు. నేను రీసెంట్ టైమ్స్లో రాజీవ్ గారిని చంపకుండా క్యారెక్టర్ ఇచ్చింది నేనేనండి. మీరు ఆ మమకారం ఈ ఒక్క విషయంలో నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఎస్, సరే, థ్యాంక్ యూ. ఇట్స్ అ కాంప్లిమెంట్. అంటే మీరు అంతే అద్భుతంగా తీశారు. ఆయన ఏది వెళ్ళిపోయారు కూడా నా మాట్లాడేసి. వేర్ ఇస్ అవర్ బింబిసారు? ఓకే, లేదులేండి, మా ఇద్దరిని అందరూ చేతపడి డైరెక్టర్స్ అంటూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ ఉండడం కరెక్టే. మనసులో మాట చెప్పేసారు, వెళ్ళొస్తాను. సో సినిమా గురించి మాట్లాడాలి, దానికన్నా ముందు సుబ్బు గురించి మాట్లాడాలి. సుబ్బు నేను మా జర్నీ 2018లో స్టార్ట్ చేశాను. అంటే ఇద్దరం ఒకే బ్యానర్లో వీ యూస్ టు స్టే ఇన్ ద సేమ్ ఆఫీస్, సేమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారు. ఆయనది ముందు స్టార్ట్ అయింది, ఏదో పెద్దల్లుడు చిన్నల్లుడు అన్నట్టు. ఆ గదిలో ఆయన, ఈ గదిలో నేను, ఏం బ్రో హాయ్ హాయ్ అనుకుంటూ అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సుబ్బు, మీ స్ట్రెంగ్త్ నాకు తెలుసు, మీ రైటింగ్స్ కానీ మీ ఎగ్జిక్యూషన్ కానీ. బట్ ఐ థింక్ దిస్ టైమ్ మీ స్ట్రెంగ్త్ ఎమోషన్, దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అది ట్రైలర్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, బికాజ్ ఐ నో యువర్ జర్నీ అండ్ యువర్ మదర్. మీరు మీ మదర్ పేరు పెట్టుకోవడం, సో ఇట్ గివ్స్ మీ దట్. అండ్ నరేష్ గారు సార్, ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఏదో పిలిచారు కదా అని ఈ మాట చెప్పట్లా, నిజంగానండి. అంటే అటు హిలేరియస్ మూవీస్ అవనివ్వండి, లేదా ఇప్పుడు కాదు అప్పట్లోనే నేను, ప్రాణం, ఇలాంటి సినిమాల్లో కూడా ఎమోషనల్గా పర్ఫార్మెన్స్, అంటే వెర్సటాలిటీ మీలో ఎప్పుడూ ఉంది. ఐ థింక్ అది మీ జీన్స్లోనే ఉంది. ఎందుకంటే ఈవీవి గారు కూడా హిలారియస్ మూవీస్ తీస్తూనే ఓ పక్క ఆమె, అమ్మో 1వ తారీఖు లాంటి యూనో ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఇది కూడా తీశారు. సో ఐ థింక్ ఇది ఎప్పుడూ ఉంది. సో ఆ విధంగా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్, ఆల్వేస్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఐ థింక్ మళ్ళీ ఒక ఎమోషనల్ కంటెంట్తో మీ నట విశ్వరూపం చూపిస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ అమృత, ఆల్ ది బెస్ట్. రాజేష్ గారు, మీ గురించి చెప్పాలి. నేను ఇండస్ట్రీలో కథలు పట్టుకుని తిరుగుతున్న టైంలో రాజేష్ గారు నన్ను బాగా సపోర్ట్ చేసి ఇది చేశారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డింట్ వర్క్అవుట్. ఆయనతో ట్రావెల్ చేయాలనుకున్నాం. ఇది ఎప్పుడో 2014-15లో ఆ విరూపాక్ష కథ, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోతున్నది, ఈ 2 కథలు ఆయనకు ముందే తెలుసు. బట్ థింగ్స్ డింట్ వర్క్అవుట్. సూన్ విల్ వర్క్ టుగెదర్ సార్. అండ్ రిచర్డ్ గారు, డిఓపి రిచర్డ్ గారు సార్, విజువల్స్ ఆర్ సో గ్రేట్. నిజంగానండి, అంటే మీకు ఆ బ్లాకింగ్ ఇది చూస్తున్నప్పుడు ఐడియా వస్తుంది. సో టీజర్ చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ అండ్ ఐ హ్యావ్ కాల్డ్. ఫస్ట్ నేను చెప్పింది సుబ్బు కన్నా ముందు మిమ్మల్ని పొగిడి తర్వాత సుబ్బునే పొగిడాను. సో గుడ్ విజువల్ సార్, అలాగే మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఐ విష్ హ్యూజ్ సక్సెస్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ చోటా గారు, సారీ మీ స్కిప్ అయ్యాను. మీకు కూడా నాకు కథ తెలుసు, ఇప్పుడు కాదు, అదే 2014-15లో. సో అప్పుడు నాకు బాగా గుర్తు, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను కథ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత. ఆ టైంలోనే రాజేష్ గారు, మీరు, నేను యూస్ టు ట్రావెల్ టుగెదర్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు అండ్ థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ. ఓకే अम्मा, मार्कुल परसेंटेज एक बार लेके आओ भैया नीचे, इधर आओ वेणु गारू.